నమస్కారం స్నేహితులారా! మన ఛానల్‌కు స్వాగతం. మన ఇల్లు అనేది కేవలం మనం నివసించే స్థలం మాత్రమే కాదు. అది మన జీవితానికి శక్తి ఇచ్చే స్థలం కూడా. వాస్తు శాస్త్రం మరియు జ్యోతిష శాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు మన జీవితంపై మంచి, చెడు 2 రకాల ప్రభావం చూపుతాయని మీకు తెలుసా? కొన్ని వస్తువులు ఇంట్లో ఉంటే సానుకూల శక్తి పెరుగుతుంది. అయితే కొన్ని వస్తువులు ఇంట్లో ఉంటే నెగెటివ్ ఎనర్జీ పెరిగి మన జీవితంలో సమస్యలు దారితీయవచ్చు. అయితే మన పూర్వీకులు ఎప్పుడూ చెప్పే ఒక మాట, ఇంట్లో కొన్ని వస్తువులు ఉండకూడదని. ఎందుకంటే అవి మన ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం మరియు మనశ్శాంతి మీద ప్రభావం చూపుతాయని నమ్మకం. ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో ఉండకూడని 5 ముఖ్యమైన వస్తువుల గురించి మనం తెలుసుకుందాం. ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే వెంటనే తొలగించడం మంచిది అని మన పూర్వీకులు చెబుతారు. కాబట్టి ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. మొదటిగా పగిలిన అద్దాలు. వాస్తుశాస్త్ర ప్రకారం అద్దం అనేది మన శక్తిని ప్రతిబింబించే వస్తువు. అద్దం పగిలిపోతే అది నెగెటివ్ ఎనర్జీని సూచిస్తుందని అంటారు. ఇంట్లో పగిలిన అద్దాలు ఎక్కువగా ఉంచితే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రావచ్చు అని కొందరి నమ్మకం. అందుకే పగిలిపోయిన అద్దం ఉంటే వెంటనే దాన్ని ఇంటి నుంచి బయట తీసివేయడం చాలా మంచిది. ఇది అతి చిన్న విషయం అనిపించినా వాస్తుశాస్త్ర ప్రకారం ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక రెండవదిగా పాడైన గడియారం. గడియారం అనేది కాలాన్ని సూచిస్తుంది. పనిచేయని గడియారం ఇంట్లో ఉంటే అది మన జీవితంలో నిలిచిపోయిన శక్తిని సూచిస్తుందని కొందరు జ్యోతిష నిపుణుల అభిప్రాయం. అందుకే ఇంట్లో ఎక్కడైనా పనిచేయని గడియారం ఉంటే వెంటనే దాన్ని సరిచేయాలి లేదా తొలగించాలి. ఎందుకంటే అది మన జీవితంలో ఆలస్యం మరియు అడ్డంకులను సూచిస్తుందని భావిస్తారు. ఇక మూడవదిగా పాడైన దేవుని విగ్రహాలు. మన ఇంట్లో దేవుడి విగ్రహాలను చాలా పవిత్రంగా భావిస్తాం. విగ్రహం పగిలిపోయినట్లయితే లేదా ఫోటో పాడైనట్లయితే దాన్ని అలాగే ఉంచడం మంచిది కాదు. అటువంటి విగ్రహాలను పవిత్రంగా నదిలో లేదా చెట్టు క్రింద ఉంచాలని మన పెద్దలు చెబుతారు. ఇంట్లో పగిలిన విగ్రహాలు ఉంచితే ఆధ్యాత్మిక శక్తి తగ్గిపోతుందని కొందరి నమ్మకం. అందుకే దేవుడి విగ్రహాలను ఎప్పుడు శుభ్రంగా మరియు సక్రమంగా ఉంచుకోవాలి. ఇక నాలుగవదిగా పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులు. ఉదాహరణకు పాడైన టీవీలు, రేడియోలు లేదా ఇతర పరికరాలు. ఇవి చాలా కాలం ఇంట్లో ఉంచితే అది నెగెటివ్ ఎనర్జీని సూచిస్తుంది అని కొందరు వాస్తు నిపుణులు చెబుతారు. అందుకే చాలా రోజులుగా ఉపయోగించిన వస్తువులను ఇంట్లో అలాగే ఉంచకుండా తొలగించడం మంచిది. ఇది ఇంట్లో శుభ్రత మరియు సానుకూల శక్తిని పెంచుతుంది. ఇక ఐదవదిగా ఎండిపోయిన మొక్కలు. మొక్కలు అనేవి మన ఇంటికి జీవం తీసుకువస్తాయి. కానీ ఎండిపోయిన మొక్కలు ఉంటే అది నెగెటివ్ ఎనర్జీని సూచిస్తుందని అంటారు. అందుకే ఇంట్లో మొక్కలు పెంచితే వాటిని ఎప్పుడు శుభ్రంగా చూసుకోవాలి. ఎండిపోయిన మొక్కలను వెంటనే తొలగించి కొత్త మొక్కలు నాటితే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని వాస్తుశాస్త్రం చెబుతుంది. ఇప్పుడు ఇంట్లో సానుకూల శక్తి పెరగాలంటే ఏమి చేయాలనేది తెలుసుకుందాం. ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. దేవుడి గది శుభ్రంగా ఉంచాలి. ప్రతిరోజు ఉదయం దీపం వెలిగించడం చాలా మంచిది. మొక్కలు పెంచడం కూడా మంచి శక్తిని తీసుకువస్తుంది. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు మన జీవితంలో మంచి మార్పులు తీసుకువస్తాయి. కాబట్టి స్నేహితులారా, ఇంట్లో ఈ 5 వస్తువులు ఉంటే వెంటనే తొలగించడం మంచిది అని వాస్తు మరియు జ్యోతిష శాస్త్రం చెబుతుంది. మన ఇల్లు శుభ్రంగా, సానుకూలంగా ఉంటే మన జీవితంలో కూడా శాంతి మరియు ఆనందం పెరుగుతాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక సమాచారానికి మా ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.